పేరు సురేష్ అండి, ఫస్ట్ ప్లేట్ సురేష్. నేను బోర్న్ అండ్ బ్రాటప్ సత్తెనపల్లి అండి. సో చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా ఫాదర్ కూడా వ్యవసాయం కాబట్టి మా ఇంట్లో డాగ్స్ అని ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు పెట్స్ అనేవి ఉన్నాయి. సో మేము మా ఇంట్లో చిన్నప్పటి నుంచి డాగ్స్, బర్డ్స్. సో అది వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కూడా విజిట్ చేశాను. సో అక్కడ ఉన్న పెట్స్ హాబీ పరంగా ఆల్మోస్ట్ బర్డ్స్లో హై ఎండ్ బర్డ్స్ వచ్చేసి ప్యారెట్స్. సో అవి బాగా నచ్చాయి. సో అందుకని ప్యారెట్స్ పెట్టుదామని చెప్పేసి డిసైడ్ అయ్యి, సో స్టార్టింగ్ పాయింట్ నుంచి హై ఎండ్ ప్రైస్ వరకు మన దగ్గర అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో బర్డ్స్ పావురాళ్ళు ఉన్నాయి. అట్లా పావురాళ్ళ నుంచి మనకి స్టార్ట్ అయింది. సో అట్లా ఇంకా వాటిలో ఇంకొద్దిగా హై ఎండ్గా మనం ఎప్పుడు ఎక్కడో బయట సర్కస్లో అట్లా చూసే ప్యారెట్స్ అలాంటివన్నీ కూడా మనం మన ఇంట్లో పెంచుతున్నామండి ప్రజెంట్. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ మనం ఒకటి దీనివల్ల ఏంటంటే మనకి ఆదాయం పరంగా చూసుకుంటే ఆదాయం కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెయిర్ ఒకటి కొంటే అవి ఇయర్లో 2-3 టైమ్స్ బేబీస్ ఇస్తూ ఉంటాయి, ఎగ్స్ పెట్టి పిల్లలు అవుతూ ఉంటాయి. సో మన వీటి ఫీడ్ ఖర్చు కానివ్వండి, మిగతా వీటి మెయింటెనెన్స్ కానివ్వండి, వీటి ద్వారానే మనకి రీఫిల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఈ బర్డ్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఉంటుంది పేర్. సో మనం 500 పెట్టి ఒక పేరు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే అది ఇయర్లో 3 టైమ్స్ మళ్ళీ పిల్లలు పెట్టడం, ఒకటి 5 అలా పెడతా ఉంటుంది. సో అవి ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయిపోతుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ 3 టైమ్స్ హైక్ అవుతుంది అనమాట. అట్లానే ఇది ఒక బర్డ్, ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇది కూడా సేమ్ అంతే. ఇది ఏంటంటే వరల్డ్ స్మార్టెస్ట్ బర్డ్ అండ్ ఫుల్లీ టాక్టివ్ బర్డ్ ఇది. సో మనం ట్రైనింగ్ ఇచ్చుకునేది ఉంది. ఇది మన ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల ఇది. సో వీళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. కొన్ని సేల్ చేసి కొన్ని ఏంటంటే మన దగ్గరే ఉంచుకున్నాం. ఇవి కూడా అట్లానే, ఇవి కూడా డే 1 బేబీస్ నుంచి నా దగ్గరే ఉన్నాయి. ఇవి కూడా, అది కూడా లాస్ట్ అవేమో కాక్టైల్ అంటారు, ఇదేమో సన్ కన్నూరు. ఇట్లా వీటిలో మనకి చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ముందు చిన్న దాంతోనే స్టార్ట్ అయింది. అంటే మనం ఒక 500 నుంచే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏ టైంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న బర్డ్స్ మీకు అరౌండ్ 12 lakhs రూపీస్ పర్ పెయిర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 years 20 years నుంచి ఉన్నాయి నా ఇక్కడ. 20 years నుంచి ఉన్నాయి. స్టార్టింగ్లో ఏ పేరుతో వీటితో స్టార్ట్ అయ్యారు ఏంటి? స్టార్టింగ్ ఎవరైనా వీటితోనే స్టార్ట్ అవుతారు. ప్యారెట్స్ లవర్స్ ఎవరైనా స్టార్ట్ ఇది. సో ప్యారెట్ ఏంటంటే ఒక్కొక్కటి ఆ రీజన్ బట్టి వాటి ఫుడ్ హ్యాబిటేట్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. సో బేసిక్గా నాలెడ్జ్ కావాలంటే ఎవరైనా కానీ చిన్న ప్యారెట్స్తో స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మామూలుగా ఆస్ట్రేలియన్ అటు సైడ్వి, ఇవి వచ్చేసి ఆఫ్రికన్ నేటివ్ స్పేసెస్. ఇవి కూడా అంతే, సన్ కన్నూర్స్ కూడా. ఇప్పుడు ఇది కూడా ఆస్ట్రేలియన్ బ్రీడ్. ప్యారెట్స్లో స్టార్టింగ్ వచ్చేసి లో బర్డ్ అండి. ఇది స్టార్టింగ్ స్పీసెస్ ప్యారెట్ స్పీసెస్లో. ఇక్కడి నుంచి హైయెస్ట్ వచ్చేసి మెకోస్ అనేది ఇంకా హై ఎండ్ అన్నమాట. అంటే లార్జెస్ట్ కానివ్వండి, సైజ్ వైజ్ కానివ్వండి, ప్రైస్ వైజ్ కానివ్వండి, ఒక సింగిల్ బర్డ్ 50 lakhs దాకా ఉంది మెకోస్లో. మెయిన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే అవి మన ఆరిజిన్ కాదు. వాటి నెగిటివిటీ వచ్చేసి నెగిటివ్ రీజన్ వచ్చేసి సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో కూడా సర్టన్ ప్లేస్లోనే ఉంటుంది, అన్ని చోట్ల కూడా అది దొరకవు. అవి బ్రీడ్ కూడా చాలా హార్డ్. ఇప్పుడు డాగ్స్ మిగతా క్యాట్స్ లాగా వెంటనే బ్రీడ్ అవ్వటం, వీటికి ఏంటంటే ట్రస్ట్ కావాలి. ఇక్కడ ఇవి సేఫ్టీ, ఇవి అలా ఎప్పుడైతే మనుషుల్ని బిలీవ్ చేస్తాయో అప్పుడే బ్రీడ్ స్టార్ట్ అవుతాయి. ప్రొడక్టివిటీ ఇవి కామన్గా అవుతూ ఉంటుంది. ఇది కొద్దిగా మీడియము మన ఇండియాలో బ్రీడ్ అవటం కొద్దిగా పర్లేదు. ఇప్పుడు నా దగ్గర బ్రీడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మెకోస్ వచ్చేసేటప్పటికి వాటి అడల్ట్ ఏజ్ 3 to 5 years. అంటే 5 years బేబీ నుంచి అవి పెరగాలి. వాటి లైఫ్ స్పాన్ 100 years దాకా ఉంది, 60 to 100 years.
క్యాప్టివిటీ అంటే మన దగ్గర ఇట్లా కేజ్లో పుట్టి కేజ్లో పెరిగితే వాటిని క్యాప్టివిటీ అంటారు. అలా కాకుండా వైల్డ్ అంటేనేమో డైరెక్ట్గా ఇంకా వైల్డ్లో ఉంటాయి. మన ఇండియాలో ఇట్లా వైల్డ్లో ఉండవులేండి ఆ ప్యారెట్స్. అమెరికాలో ఉంటుంది, సౌత్ అమెరికాలో బొలివియన్ ప్లేస్ నుంచి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మన మెకోస్ బ్రీడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అరౌండ్ 2 years నుంచి మన దగ్గర మెకోస్ ఉన్నాయి, చూస్తున్నాం బ్రీడింగ్ కోసం. ఇది వచ్చేసి మెకోస్ వచ్చేసి అడల్ట్ ఏజ్ వచ్చేసి అంటే ఇవి ఎక్కువగా లైఫ్ స్పాన్ని బట్టే వీటి మెచ్యూరిటీ ఏజ్ కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి అరౌండ్ 40 years దాకా ఉంటుంది ఆఫ్రికన్ గ్రే. ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 45 days. అట్లానే ఇవి మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 3 years అట్లా. ఇప్పుడు ఒక కామన్ బర్డ్స్ లెవర్కి వీడు బేసిక్గా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అసలు దీంట్లోకి రావాలి అనుకున్నప్పుడు? దాన్ని ఆ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఆల్ మెయిన్ ఏంటంటే హైజీన్ ఉండాలి. బర్డ్స్ ఏంటంటే ఎప్పటికి మనం హెల్దీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటికి మనం పెట్టే ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎప్పుడైనా ఫ్రెష్ ఇవ్వాలి. ఫ్రెష్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీట్గా హెల్దీగా ఉంటాయి. మెయిన్ అది. వాటి డ్రాపింగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రాపింగ్స్ కానీ ఇవన్నిటికీ వాటికి కాస్త దూరంగా ఉంచాలి. ఎప్పుడు రెగ్యులర్గా బాత్ ఇస్తూ ఉండాలి. అంటే వాటర్ పెట్టేస్తే అవే బాత్ చేసుకుంటాయి. సో అట్లా మనం న్యూట్రిషన్, కేర్ ఈ 2 తీసుకుంటే వాటి మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఉంటుంది. అది కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ బర్డ్స్ ఉన్న వాళ్ళని ఇట్లా డబ్బుకొని వచ్చి బర్డ్స్ని పట్టుకోవడం అలాంటివి చేస్తే ఏంటంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా వైరస్ ఉన్న బర్డ్స్ని పట్టుకొని మళ్ళీ వీటికి తీసుకొచ్చారు. సో అందుకని మనం ఏంటంటే అందరిగా ఐవరీలోకి ఎవరిని ఎంట్రీ చేయము. అసలు మన దగ్గర ఉన్నాయని కూడా ఎవరికి పెద్ద తెలియని కూడా తెలియదు అట్లా. వీటి యాక్చువల్గా వీటికి సీజనల్గా వీటికి వచ్చేటువంటి డిసీజెస్ అనేటువంటి ఏమేమి వస్తూ ఉంటాయి? ఏ సీజన్లో ఎలా వస్తూ ఉంటాయి ఒకసారి దాన్ని? వీటికి కూడా సేమ్ వామ్స్ ఉంటాయి, అంటే నులు పురుగులు అనేది. సో వీటికి కూడా డీవార్మింగ్ ఉంటుంది, అదొకటి. వీటికి ఎక్కువగా ఫీవర్ లాగా వస్తూ ఉంటుంది వైరల్గా, అదొకటి ప్యారెట్ ఫీవర్ అంటారు. సో అది ఏం లేదు, మనకి వీటిని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే మనం పెట్టిన ఫుడ్ తినకపోవటం, ఒకే ప్లేస్లో ఉండటం, ఇట్లా పెర్చెస్ మీద అంటే కొమ్మల మీద కాకుండా కింద కూర్చొని ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది యాక్టివ్నెస్ అనేది ఎదువుతుంది. ఇప్పుడు ఈ వెంట్ ప్లేస్ ఉంది కదా, అట్లా ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అది ఏదైతే 1, 2 చేస్తావో ఎప్పుడు క్లీన్ ఉండాలి. హెడ్ దగ్గర ఐస్ కానీ అన్నీ చాలా బ్రైట్ ఐస్ ఉండాలి. ఇట్లా ఇవన్నీ ఏంటంటే హెల్దీ సిమ్టమ్స్ అనమాట. యాక్టివ్గా ఉండాలి మెయిన్. ఇట్లా ఉంటే ఇవి బాగా ఇదిగా ఉంటుంది. సో అదొకటి. పాక్స్ అని మన కోళ్ళకి కనుక అమ్మవారిలాగా అట్లా ఇవన్నీ కూడా వీటికి కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇవి పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇలా కీపర్స్ అనేది కొన్ని జూలోను ఇట్లా నాలా ఉండే హాబీయిస్ట్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆంధ్ర కానివ్వండి, ఓవరాల్ ఇండియాలో కానివ్వండి, వెరీ రేర్ అనమాట. అంటే మెయిన్ ఏంటంటే ఎవరి దగ్గర ఉన్న లవ్ బర్డ్స్ ఉంటాయి. దాని లెవెల్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి కాక్టైల్స్, దాని థర్డ్ లెవెల్ వచ్చేసి సన్ కన్వర్స్, ఈ 4th లెవెల్ వచ్చేసి ఆఫ్రికన్ గ్రే. సో ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఇది ఒక సింగిల్ బర్డ్ వచ్చేసి 50,000 దాకా ఉంటుంది. సో అంత మన వాళ్ళు పెట్ కింద అంత స్పెండ్ చేయరు. అంటే ఇది ఒక మనిషితో కంపానియన్ లాగా సెట్ అయిపోతుంది జనరల్గా. ఎట్లా ఇప్పుడు ఇది కూడా ఒక మనిషిని గుర్తుపడుతుంది, ఇంట్లో ఒక ఫ్యామిలీ కంపానియన్ లాగా అయిపోతుంది. అంటే ఒక మనిషి బాండింగ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన డాగ్ని పెంచితే అది ఎట్లా మనల్ని రికగ్నైజ్ చేసి అట్లా వస్తుందో, అట్లానే ఇది మనిషితో బాండ్ అయిపోద్ది ఇది అట్లా. అంటే ఇంకా మనతో పాటు 60 years ట్రావెల్ చేస్తుంది. సో బెస్ట్ కంపెనీ డాగ్స్ ఉంటే వాటి లైఫ్ స్పాన్ మ్యాక్సిమం చిన్న బ్రీడ్ అయితేనేమో 12 years,
లార్జ్ బ్రీడ్ అయితేనేమో 8 ఇయర్స్కి వాటి లైఫ్ స్పాన్ అయిపోతుంది. కానీ ఈ ప్యారెట్స్లో ఉన్న మంచి గొప్పతనం ఏంటంటే మోర్ దెన్ మన లైఫ్ స్పాన్ మొత్తం చూడొచ్చు దాన్ని. అంటే ఇప్పుడు బాగా మనం పెంచుకున్నాం, కొన్నాళ్ళు తర్వాత చనిపోయిందంటే మనకి చాలా బాధ వేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా తక్కువ వీటిలో. దీని తర్వాత ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే స్టార్ట్ టు ఎండ్ లెవెల్ అంతవరకు ప్యారెట్స్లో కూడా మెకోస్ అనేది ఇంకా కింగ్ అనమాట. ఆ మెకోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. 2 pairs ఉన్నాయి మన దగ్గర, బ్లూ గోల్డ్ అండ్ రెడ్ అని. బ్లూ గోల్డ్ అనేది మెకోస్లో సెకండ్ లెవెల్. ఇంకా థర్డ్ లెవెల్ వచ్చేసి గ్రీన్ వింగ్ మెకో. దాని తర్వాత స్కార్లెట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇట్లా మిక్స్ చేసిన మెకోస్ ఉంటాయి, అంటే బ్లూ గ్రీన్ అట్లా మిక్స్ చేసిన హైబ్రిడ్ అంటారు వాటిని. అవి స్కార్లెట్ హైబ్రిడ్ తర్వాత హైకెన్ మెకో అని ఉంటుంది. హైకెన్ మెకోలో అది వచ్చేసి ఒక సింగిల్ బర్డే 35 to 50 lakhs ఉంటుంది. సో ఇండియాలో మీరు చూస్తే ఎస్జిఎస్ స్వామి గారు, నాకు తెలిసి ఇండియాలో ఇంకొకళ్ళు 2 ఉండుంటారు అంతే. అంత మించి నేనైతే చూడలేదు. ఉండుంటాయి కానీ బయట అందరికీ ఎక్స్పోజ్ ఉండదు. ఇండియాలో అయితే మాత్రం చాలా రేర్ అయ్యాయి. హార్డ్లీ ఒక 10 pairs అంటే కష్టం. ఈవెన్ మీకు జూలో కూడా కనపడవు అవి. వైలెట్ కలర్లో ఉంటుంది, ప్యూర్ వైలెట్ కలర్లో ఉంటుంది. సైజ్ కూడా బిగ్గెస్ట్ మెకోస్లో అది లాస్ట్ అనమాట అది. అదే మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి మెకోస్లో. అవి కూడా బిగ్గెస్ట్ సైజ్, బిగ్గెస్ట్ బర్డ్స్ అనమాట. అవి కూడా బ్రీడింగ్ బర్డ్సే మన దగ్గర. అంటే వేరే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్రీడ్ అయినవి మనం పర్చేజ్ చేసినాయి. సో మన దగ్గర కూడా బ్రీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.